వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ అయితే ఫ్రాన్స్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇదైతే 4 ఆనియన్స్ కోసి తర్వాత టమాటాలు 4 వేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా వేడి ఆయిల్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇంకా దాల్చిన చెక్క లవంగ ఇవన్నీ వేసేసుకోండి. వేసిన తర్వాత కరివేపాకు ఒక రెప్ప ఇవ్వండి, లేకపోతే 2 రెప్పలు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కావాలంటే ఒకసారి ఫుల్ కూడా వేస్తాను, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రాన్స్ కర్రీ అయితే చిన్న అని పెద్ద అని తేడా లేదు. ఎవరైనా రొట్టెలు వేసుకుని మరి తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలా ప్రిపేర్ చేస్తాను మొత్తం. ఆ తర్వాత కొద్దిగా 2 పచ్చిమిర్చిలు, తర్వాత చిటికెడంత పసుపు, 1 స్పూన్ పసుపు, తర్వాత ప్రాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.